శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కూడా ఒక మంచి మంత్రం తెలుసుకుందాం. ఇది పరీక్షల టైం కాబట్టి ఆ సరస్వతీదేవి మంత్రం మనం చదువుకుంటే ప్రతినిత్యము కూడా విద్యార్థులందరూ కూడా వాళ్ళకి విద్యలోనే ఉన్నత కలుగుతుంది. అలాగే పరీక్షల్లో ముందు కూడా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ సరస్వతీదేవి మంత్రం ఈరోజు తెలుసుకుందాం. ఈలోపు మీరు ఏం చేస్తారు, వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. విద్యార్థులందరికీ కూడా ఈ మంత్రం అన్నది షేర్ చేయండి. ఎందుకు అంటే వాళ్ళు చదువుకొని వాళ్ళకి చదివినది గుర్తుండడానికి, అలాగే వాళ్ళు ఉన్నత స్థాయికి రావడానికి, మంచి మార్కులు రావడానికి ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. అలాంటి మంచి మంత్రం కాబట్టి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. ఒక్కసారో 11 సార్లు చదవమని చెప్పండి. చాలా 2 లైన్ల మంత్రమే, 5 నిమిషాలు కూడా పట్టదు. 11 సార్లు చదవడానికి 1 నిమిషమే పడుతుంది కాబట్టి చదవమని చెప్పండి. మంత్రం ఎన్నిసార్లు ఉచ్చరిస్తే అంత మంచిది కాబట్టి ఒక 11 సార్లైనా చదవమని చెప్పండి పరీక్షకి వెళ్ళే ముందు. అలాగే పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఆ సరస్వతీదేవికో మీకు ఇలవేలుపుకో, ఇంటి ఇలవేలుపుకు కానీ, కులదేవతకు కానీ, గ్రామ దేవతకు కానీ దండం పెట్టుకొని వెళ్తే మనకి మంచి అన్నది జరుగుతుందన్నమాట. అలాగే మన పెద్దలకి, పేరెంటాలకి ఒకసారి దండం పెట్టుకొని వెళ్తే మనకి చాలా మంచి ప్రయోజనాలు అన్నవి ఉంటాయి. మనకి కూడా వాళ్ళకి మంచి ఉపయోగాలు ఉంటాయి. ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా వాళ్ళు తీసుకొని వెళ్తారనమాట మన పెద్దలు, పేరెంటాళ్ళు, అలాగే మన గ్రామ దేవతలు. కాబట్టి వాళ్ళకు దండం పెట్టుకొని వెళ్ళమని చెప్పండి. అదేవిధంగా సరస్వతీదేవికి దండం పెట్టమనండి. అదేవిధంగా సరస్వతీదేవి యొక్క ఇప్పుడు చెప్పే మంత్రాన్ని అందరూ కూడా శ్రద్ధగా చదవండి. ఒక 11 సార్లు చదివితే మీరు చదివినవన్నీ కూడా మీకు గుర్తుంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి ఈ మంత్రాన్ని మీరు చదువుతారని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ మంత్రం శ్రీమాత్రే నమః చూసే చదవండి, స్క్రీన్ మీద ఇస్తాను అందరూ కూడా. ఓం సరస్వతీ త్వయాన్ దృష్ట్వా వీణా పుస్తకధారిణి అంశవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ. ఇది మంత్రం. ఈ మంత్రం మనం ప్రతినిత్యము చదువుకుంటే, అలాగే ఈ పరీక్షల టైంలో లేదా పోటీ పరీక్షలకైనా వెళ్ళేటప్పుడు చదువుతుంటే, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చదివినా సరే వాళ్ళకి మంచి ప్రయోజనాలు జరుగుతాయి. వాళ్ళకి ఉన్నత స్థాయిలో ఉంటుంది, వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, ఇంటర్వ్యూలు నెగ్గే పరిస్థితి ఉంటుంది. ఒక 11 సార్లు చదువుకోమనండి. రాత్రి పడుకున్నప్పుడైనా, తెల్లవారు లేచి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడైనా సరే చదువుకుంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. అలాంటి ఈ మంత్రం మరోసారి మీకోసం. ఓం సరస్వతీ త్వయాన్ దృష్ట్వా వీణా పుస్తకధారిణి అంశవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ. ఇది అమ్మవారి యొక్క మంత్రం. ప్రతినిత్యము విద్యార్థుల చేత చదివిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హింద్.